హలో మమ్మ, వెల్కమ్ టు మై ఛానల్ 5 స్టార్ మన్ విత్ కుమార్. అయ్యగారు వచ్చేసా. టుడే వీడియో ఏంటంటే ఫిష్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను మమ్మ. ఇది నా స్టైల్ అనమాట. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మమ్మ. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. పదండి. చూడండి మమ్మ, ఇదే మమ్మ నేను తెచ్చిన ఫిష్ అనేది 1.5 kg ఉంది మమ్మ. మంచిగా టర్మరిక్, రాక్ సాల్ట్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాను మమ్మ. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి మమ్మ, లైక్ చేయండి మమ్మ, అందరికి షేర్ చేయండి మమ్మ. తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోవాలి మమ్మ. దాన్ని ఒక గిన్నెలో వాటర్ పోసి బాగా నానబెట్టాలి మమ్మ, ఎందుకంటే గ్రేవీ కోసం మమ్మ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి మమ్మ. స్టవ్ ఆన్ చేసుకొని చేపల కూర వండే గిన్నె పెట్టుకోవాలి మమ్మ. అంటే కొంచెం వెడల్పుగా ఉంటే ముక్క ఉడకడానికి బాగుంటుంది మమ్మ. తర్వాత గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి మమ్మ. ఆయిల్ ఒక స్పూన్ ఎక్స్ట్రానే వేసుకోవాలి మమ్మ, ఎందుకంటే చేపల కూర చాలా టేస్ట్గా వస్తుంది మమ్మ ఆయిల్ ఎక్కువ ఉంటే. తర్వాత ఆవాలు వేయాలి మమ్మ. ఆవాలు వేసిన తర్వాత 1/2 స్పూన్ మెంతులు వేయాలి మమ్మ. మెంతులు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి మమ్మ. కరివేపాకు బాగా వేగిన తర్వాత 1 కప్పు ఆనియన్స్ వేసుకోవాలి మమ్మ. ఆనియన్స్ బాగా వేయించాలి మమ్మ. బాగా మగ్గిన తర్వాత టమాటాలు యాడ్ చేయాలి మమ్మ. ఆనియన్స్ బాగా మగ్గితేనే మనకి కర్రీ టేస్ట్ వస్తుంది మమ్మ. చూసారు కదా, బాగా వేగిపోయాయి మమ్మ. ఇప్పుడు టమాటాస్ వేసుకోవాలి మమ్మ. టమాటాలు వేసుకొని టమాటాస్ కూడా 1 కప్ వేసుకోండి మమ్మ. దాన్ని కూడా బాగా వేగేటట్టు చూసుకోవాలి మమ్మ. తర్వాత చూడండి మమ్మ, టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి మమ్మ. ఆనియన్ టమాటా బాగా మగ్గిపోయి పేస్ట్ లాగా అయిపోయి మనకు ఆయిల్ కూడా బాగా పైకి వచ్చేసింది మమ్మ. ఇప్పుడు ఏమి యాడ్ చేయాలంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి మమ్మ. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేయండి మమ్మ. అప్పుడు కర్రీ కొంచెం స్మెల్ అనేది బాగా వస్తుంది, మనకి గ్రేవీ కూడా చాలా ఎక్కువ వస్తుంది మమ్మ. మూత పెట్టేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత చూడాలి మమ్మ. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా బాగా మగ్గిపోయింది మమ్మ. చూసారు కదా మమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిపోయింది మమ్మ. ఇప్పుడు చేపలు యాడ్ చేయాలి మమ్మ. ముందు ఆయిల్లో బాగా ఫ్రై చేస్తే మనకి ముక్క అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మమ్మ. చాలామంది పులుసులో వేసేస్తారు మమ్మ, అలా వేయకూడదు మమ్మ. ముందు ఆయిల్లో ఫ్రై చేయాలి మమ్మ. చేపలను ఎప్పుడైనా బాగా ఫ్రై చేసిన తర్వాత 10 నిమిషాలు మూత పెట్టాలి మమ్మ. ఆ తర్వాత మనం ఇందాక నానబెట్టిన చింతపండుని బాగా స్మాష్ చేసుకొని మంచి గ్రేవీ లెవెల్లో చేసుకోవాలి మమ్మ. ఇప్పుడు మూత తీసి మనం చేసుకున్న చింతపండు రసాన్ని దీంట్లోకి పోసుకోవాలి మమ్మ. ఇలా మొత్తం చింతపండు రసం అంతా దీంట్లో పోసేయాలి మమ్మ. నీట్గా ముక్క మునిగేంత వరకు చూసుకోవాలి మమ్మ. మనం ఒకసారి పులుసు పోసిన తర్వాత మనం గెంటుతో ఎక్కువ ఫోర్స్ పెట్టి చేయకూడదు మమ్మ. తర్వాత ధనియాల పొడి వేయాలి మమ్మ. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి మమ్మ. అంటే మీ టేస్ట్కి తగినట్టే వేసుకోండి మమ్మ. తర్వాత రాక్ సాల్ట్ మమ్మ. గల్లుప్పు వేసుకోవాలి మమ్మ. తర్వాత మామిడికాయ ముక్కలు మమ్మ. ఈ పులుసులో మామిడికాయ కానీ యాడ్ చేసినట్టయితే వేరే లెవెల్ మమ్మ. అన్నీ వేసిన తర్వాత మూత పెట్టేయాలి మమ్మ. మూత పెట్టేసి తర్వాత మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం మమ్మ. ముందు రైస్ని నానబెట్టేసేయండి మమ్మ. నానబెట్టేసిన తర్వాత నీట్గా వాష్ చేసేయండి మమ్మ. వాష్ చేసేసిన తర్వాత ఒక 3 విజిల్కి మనకి రైస్ కుక్ అయిపోతుంది మమ్మ. రైస్ కూడా అయిపోయింది మమ్మ. ఇప్పుడు కర్రీ ఎలా ఉందో చూద్దాం మమ్మ. కర్రీ బాగా ఉడుకుతుంది మమ్మ. ఇంకా ఒక 5 మినిట్స్ పడుతుంది మమ్మ. మూత పెట్టేసి బాగా ఉడికిద్దాం మమ్మ. చూస్తే బాగా ఉడికిపోయింది మమ్మ. మనకి కర్రీ బాగా చూసారంటే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మమ్మ. మనకి పులుసు కూడా కొంచెం థిక్గా వచ్చింది మమ్మ. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి మమ్మ. కొత్తిమీర యాడ్ చేసేసుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్ మన కర్రీ కన్సిస్టెన్సీ ఇలాగ ఉంది మమ్మ. మంచిగా పులుసుగా ఉండదు మమ్మ, మనకి కొంచెం గ్రేవీగా ఉంటుంది మమ్మ. మా ఇంట్లో అందరం ఇలాగనే తింటాం మమ్మ, అంటే గ్రేవీగా. లాస్ట్లో ప్లేట్ పెట్టుకొని రైస్ పెట్టి వేడిగా ఆ తర్వాత ఒక చేప ముక్క పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ వేసుకొని మమ్మ మొత్తం కలుపుకొని నీట్గా మమ్మ ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే కేసీపీడి మమ్మ. ప్రశాంతంగా ఉంది రా బాబు, వేరే లెవెల్ అసలు. చూడండి చేప కూడా నీట్గా కుక్ అయ్యి ఈజీ. ఓరే రాంబాబు, అవి ఎప్పుడో చచ్చిపోయినాయి, ఎక్కడికి పారిపో, మెల్లిగి తిను, గొంతులు ఉండిపోకూడదు. ఇక వచ్చేస్తుంది మమ్మ. సూపర్గా ఉంది మమ్మ. మీరు కూడా ట్రై చేయండి మమ్మ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి మమ్మ, సబ్స్క్రైబ్ చేయండి మమ్మ.